సాయంకాలపు వందనాలు. నేను ఒక అనామకుడిని. పెద్దలందరి ముందు మాట్లాడంటే ఒక రకమైన భయం. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మా అన్న వెనకాల, ఆయన నీడలో, ఆయన వెనకాలగా నడిచిన వ్యక్తిని. 10 సంవత్సరాలుగా పరిచయం ఎలా జరిగిందో కూడా చెప్తాను. అన్న యొక్క వాగ్దట్టి, ఆయన చేసే డిబేట్స్ చాలా ఇష్టం నాకు. మా పిలుపు డిఫరెంట్. అది ఎక్కువ మందికి నచ్చదు. ఎందుకు వాళ్ళతో మీ వాదులాట అంటారు. కానీ వాక్యం ప్రకారం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలోని 17వ వచనం ప్రకారము వీ ఆర్ టు డిఫెండ్, వీ ఆర్ టు ప్రీచ్, ఎట్ ద సేమ్ టైం వీ ఆర్ టు డిఫెండ్. అలాగే దేవుని జ్ఞానమునకు వ్యతిరేకమైన జ్ఞానమును చెరపట్టి తుత్తునిలిగా చేసి క్రీస్తు పాదాల చెంత అప్పగించే వరకు మేము విశ్రమించమని చెప్పి తీర్మానించుకొనే ఈ మార్గంలో బయలుదేరాము. 10 సంవత్సరాలుగా పరిచయంలో 2వ సంవత్సరం అర్ధరాత్రి 11ంటికి ఫోన్ చేశాడు. నవీను అని మనస్ఫూర్తిగా ఎవరు పిలవరు, అట్లా నవీన్ అని ఆపుతారు, కానీ నవీను అని పూర్తిగా పిలుచుకుంటాడు ప్రేమతో. అన్న చెప్పు అన్న, ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు ఒక బుక్ విడుదలైంది. ఆ బుక్ గురించి ఆలోచిస్తున్నా. బైబిల్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన బుక్ అది. ఒక వీధుల్లో అలగా పనులు చేసుకునేవాడు రాసిన గ్రంథం అది. మాకేంటంటే మేము అపాలిటికల్ ఫీల్డ్లో, పాలిటిక్స్ ఫీల్డ్లో ఉంటూ అకాడమికల్గా బుక్స్ స్టడీ చేసే వాళ్ళము. ఆ బుక్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. నోటికి వచ్చింది రాసి పడేశారు. నేను అది చూస్తూ ఏడుస్తూ నేను మా ప్రవీణ కోసం ప్రార్థిస్తున్నా. ఆయన అప్పటికి ఇస్లాం పాలిటిక్స్లో ఆరితేరినవాడు. నేను ప్రార్థిస్తున్నా, దేవా మా అన్న మనసు మార్చి కొద్దిగా ఇటువైపు దృష్టి పెట్టించాను. నేను ప్రార్థిస్తున్నా. ఆ టైంలో ఆయన ఫోన్ చేసి సిద్ధపడు అన్నాడు. దేనికి అన్న? ఒక వ్యతిరేకమైన భావజాలము, దేవుని భావజాలముకు వ్యతిరేకమైన భావజాలం పైకి మనం పోతున్నాం అన్నాడు. ఏమైపోతామో తెలియదు. ఇంట్లో చెప్పు, ప్రార్థించు, నాకు ఉదయం చెప్పు ఏ సంగతి అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు అన్న? నువ్వే చేయాలి యుద్ధం అన్నాడు. అన్న నేను నీకోసం ప్రార్థిస్తున్నా అన్న. సరే నువ్వు నా కోసం ప్రార్థిస్తున్నావు, నేను నీకోసం ప్రార్థిస్తున్నా, ఇద్దరం కలిసి నడుద్దాం పదా అన్నాడు. సరే అన్నాను. అజేయుడు, ఈనాటికి ఒక్క దాంట్లో కూడా ఓటమి ఎరగని విజయధీరుడు ఆయన. ఈనాటికి ఆయన మాట్లాడితే ఒక యుద్ధం అక్కడ. ఆయన చిరునవ్వు ఎంత సమాధానంగా జీవం ఇస్తుందో, ఆయన మాట్లాడితే చిరునవ్వుతోనే మాట్లాడతాడు, కానీ అదొక యుద్ధం అక్కడ. ఎదుటివాడు తుత్తనీలుగా చెరపట్టబడతాడు. అది ఆయనకున్న తలాంతు. మేము చేసే పరిచర్యలో చాలా లో లైఫ్ మెయింటైన్ చేస్తాం. నేనైతే